వెల్కమ్ టు సినీ రంగం. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే మారుతి డైరెక్షన్లో ది రాజా సాబ్, హను రాఘోపూడితో ఫౌజీ సినిమాలు చేస్తుండగా, మరోవైపు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయినట్లు తెలుస్తుంది. ఎప్పుడో 2021లో అనౌన్స్ చేసిన ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందని, సందీప్ పెట్టిన కండిషన్స్ ప్రభాస్కు నచ్చలేదని, అందుకే లేట్ చేస్తున్నారని ఇలా రకరకాల వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే సందీప్ ప్రభాస్ కాంబోలో సినిమా కోసం అటు ఫ్యాన్స్ తో పాటు సాధారణ సినీ ప్రేమికులు కూడా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. గతంలో సందీప్ ఓ ఈవెంట్లో పాల్గొనగా ఈ సినిమా కోసం మెక్సికోలో లొకేషన్స్ చూస్తున్నామని చెప్పారు. ఇక ఈ సినిమా షూటింగ్ అక్టోబర్లో మొదలవుతుందని వార్తలు వస్తున్న తరుణంలో ఇప్పుడు ఓ వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఓ న్యూస్ జోరుగా చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పడుకునేను ఫైనల్ చేశారని, అయితే దీపిక పెట్టిన కొన్ని కండిషన్స్ వల్ల ఆమెని తీసేశారని వార్తలు వస్తున్నాయి. ఆ కండిషన్స్ ఏంటంటే రెమ్యూనరేషన్ దాదాపు 30 కోట్లు అడిగారని, అలాగే రోజుకి 6 గంటలు మాత్రమే షూట్ చేస్తానని చెప్పారట. దానితో పాటు తాను తెలుగు డైలాగ్స్ చెప్పనని కండిషన్స్ పెట్టారని, దీనికి తోడు తనతో పాటు తన 26 మంది స్టాఫ్ ఉండాలని చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందువల్ల సందీప్ దీపిక పడుకునేను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఇప్పుడు ప్రభాస్ పక్కన హీరోయిన్ కోసం మృణాల్ ఠాకూర్ని కానీ లేకపోతే పూజా హెగ్డేని కానీ ఎంపిక చేయాలని చూస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఇంటర్నేషనల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. మరి స్పిరిట్ సినిమా నుండి హీరోయిన్ ను తీసేస్తారని వస్తున్న వార్తలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.